హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో అయితే బ్లౌజు కటింగ్ అయితే చూపిస్తాను. ఇదైతే పెద్ద సైజ్ బ్లౌజ్ 42 సైజ్ బ్లౌజ్ అనమాట. సైజ్ వచ్చేసి చెస్ట్ సైజ్ వచ్చేసి 42. ఈ పెద్ద సైజులకు ఎలా కొలతలు తీసుకోవాలి, కటింగ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఈజీ మెథడ్లో. మీరైతే వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా అయితే లైనింగ్ అయితే తీసేసుకోండి. ఓపెన్స్ అన్నవి ఆపోజిట్లో వేసేసుకోవాలి. నేనైతే పొద్దుపాటు ఆపోజిట్లో వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది 1 మీటర్ క్లాత్ వాళ్ళే తెచ్చిచ్చారు, 1 మీటర్ క్లాత్. అందుకని నా పొద్దుపాటిని ఆపోజిట్లో వేసేసాను. తర్వాత చూడండి, హెచ్చు తగ్గులు ఉంటే వన్ లైన్ అయితే వేసేసి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. దాన్ని మనకు కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుందన్నమాట. తర్వాత స్కేల్తో మరో మార్క్ వేసుకోండి. ఇది ఎందుకంటే బ్యాక్ బెల్ట్ అతికించడానికి ఖర్చు కావాలి కదా, అందుకని. మనం ఖర్చు వదిలేసుకుంటే మనకు బ్లౌజ్ ఎంత ఉంటే అంత వస్తుంది. ఖర్చు మార్కు వేసుకోలేదు అంటే ఇక బ్లౌజ్ చిన్నగా అవుతుంది అనమాట, హైట్ అన్నది. అందుకని ఖర్చు వదిలేసుకోండి. ఆ ఖర్చును వదిలేసి వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ని అలా హైట్ అయితే చూసేసుకోండి, ఖర్చుని వదిలేసి. తర్వాత భుజాలు అతికించడానికి ఖర్చు కావాలి కదా, ఖర్చుతో సహా మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇప్పుడైతే చెస్ట్ ఎలా చూసుకోవాలనేది చూపిస్తాను చూడండి. చెస్ట్ వచ్చేసి అలా నీట్గా బ్యాక్ పార్ట్ వైపు నీట్గా సరదీసుకోండి. ముడతలు అవి ఇవి రాకుండా రౌండ్గా ఉండాలి నెక్ అన్నది. నీట్గా సరిదేసుకొని టేప్ అయితే తీసేసుకోండి. చంక కింద నుంచి చూసుకుంటే మనకు 21 చూడండి, 21 అయితే వచ్చింది నాకు ఇక్కడ. 21లో ఆఫ్ చేస్తే 21లో అర్థం చేస్తే ఎంత 10:30. 10:30కి అలా మార్క్ అయితే వేసేసుకోండి. మార్క్ వేసేసుకొని కింది వైపు పైన వైపు అలా వేసేసుకొని అలా 1 లైన్ అయితే కలిపేసేయండి. అలా స్కేల్తో నా ఖర్చులు అయితే నేను ఆది బ్లౌజ్ ప్రకారం వేసుకున్నాను. మీరు కావాలంటే 3 ఫింగర్స్ 2 ఫింగర్స్ 4 ఫింగర్స్ కూడా తీసేసుకోవచ్చు. తర్వాత నడుం లూజ్ అయితే నేను చెక్ చేస్తున్నాను చూడండి. కాజా పట్టి అన్నది క్లోజ్ చేసేసి ముందుగా బ్లౌజ్ని టేప్ను అసలు సాగదీయకుండా, టేప్ను గుంజకుండా బ్లౌజ్ని సాగదీయకుండా నీట్గా చూసుకుంటే నాకైతే 36 వచ్చిందనమాట. 36లో అర్ధము, మళ్ళీ ఆ అర్ధంలో అర్ధము చేస్తే 9 వస్తుందిగా. అందుకని 9కి అయితే మార్క్ వేసాను. ఇక ఆ చెస్ట్ లైన్కి అలాగే ఆ నడుము మార్కింగ్కి ఆ మధ్యలో ఉన్నది మనం టక్స్కి అయితే యూస్ చేయాలన్నమాట. తర్వాత వచ్చేసి అది బ్లౌజ్తో చూసుకున్నా ఇంకా ఆటోమేటిక్గా అలానే వస్తుంది. తర్వాత నెక్ డీప్ అయితే మార్క్ వేసుకోవాలి మనం. మళ్ళీ షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసి నెక్ కూడా మిడిల్లో పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మనకు నెక్ హైట్ అనేది వచ్చేస్తుంది. అసలు అయింది ఖర్చుతో సహా మార్క్ అయితే అలా వేసేసుకోండి. తర్వాత 4 ఫింగర్స్ అయితే తీసేసుకొని నెక్ మన వైపు అయితే ఖర్చులు అయితే తీసేసుకోండి. తర్వాత షోల్డర్స్ అది బ్లౌజ్ ప్రకారంగా వేసేసుకోండి. చూసారా, 2.5 వచ్చింది నెక్. టోటల్గా 6కు 1 పాయింట్ తక్కువ అంతే. ఇక్కడైతే కింద విడుతూ 3 అయితే పెడుతున్నాను. 3 పెట్టేసి ఎల్ షేప్లో మార్క్ వేసుకొని రౌండ్ వేసుకొని ఆది బ్లౌజ్తో రౌండ్ చెక్ చేసుకుంటే మనకు రౌండ్ సరిపోతుందా లేదా అన్నది అర్థమైపోతుంది అన్నమాట. కటింగ్లోనే మనకు అర్థం కావాలి బ్లౌజ్ అన్నది. కటింగ్ పర్ఫెక్ట్గా చేసేసుకుంటే స్టిచ్చింగ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత చూడండి, నాకైతే కొంచెం తక్కువ వచ్చింది క్లాత్ అన్నది, అందుకని అలా పైకి అయితే ఇచ్చేసాను అనమాట రౌండ్. ఇప్పుడు జూమ్ చేసి మళ్ళీ రౌండ్ చెక్ చేస్తాను చూడండి. అది బ్లౌజ్ అయితే తీసేసుకొని షోల్డర్స్ ఈక్వల్గా పెట్టేసుకొని అలా పెట్టేసుకొని రౌండ్ని బాగా నీట్గా సర్దుకుంటూ సాగదీయకుండా రౌండ్ మీదనే అలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే కొంచెం ఎగస్ట్రా వచ్చింది కదా, ఎగస్ట్రా వచ్చినా పర్లేదు. 1 లైన్ 2 లైన్ తక్కువ వస్తే అలా రౌండ్ సరి చేసుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత చూడండి, ఆర్మ్ డౌన్ అయితే మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అలా ఆది బ్లౌజ్ అయితే తీసేసుకొని అలా మార్క్ వేసేసుకొని చూసుకోండి మనకు ఎంతైతే వస్తుందో అంత పెట్టేసి చెక్ చేసుకోవచ్చు. 6 పైనే వచ్చిందనమాట. నేనైతే 6కి అయితే మార్క్ వేసాను అన్నమాట. ఇటువైపు కూడా చూసుకోండి ఈక్వల్గా వచ్చిందో లేదో అని. ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు కదా, అందుకనే ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకున్నాను అన్నమాట. ముందు 6కి అయితే వేసాను చూడండి, 6కు అయితే వేసాను. సరిపోతుందా లేదా చెక్ చేసుకుందాము. అటువైపు కూడా 6కి కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకోండి. అలా సరి చేసుకొని
నీట్గా చూడండి. ఇక్కడైతే పైకి వచ్చేసరికి 3 ఫింగర్స్, తర్వాత ఆ మూలన 3 ఫింగర్స్, అక్కడ చెస్ట్, ఆ 3 పాయింట్స్ని కలిపేసుకోవాలి. మనం ముందుగా రౌండ్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ మీదనే కూడా చెక్ చేయొచ్చు, టేప్తో కూడా చెక్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి అక్కడ షోల్డర్స్ అనేది ఈక్వల్గా పెట్టేసి చెక్ చేసుకుంటే 8.5 వచ్చింది కదా. ఆ 8.5 సరిపోతుందా లేదా అన్నది మనం ఇప్పుడు రౌండ్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. నాకైతే కొంచెం తక్కువ వచ్చింది, అందుకని నేను పైకి కొంచెం మార్క్ అయితే వేసాను. మళ్ళీ 3 ఫింగర్స్ అలా మార్క్ వేసుకొని మళ్ళీ రౌండ్ మార్క్ చేసుకొని చెక్ చేసుకుంటే చూడండి, జూమ్ చేసి మళ్ళీ చూపిస్తాను. అలా టేప్ని అలా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలన్నమాట. 8.5 కదా, మనకి 8.5 అక్కడికైతే వచ్చింది. నేను ఒకసారి చెస్ట్ లూజ్ కూడా చెక్ చేసుకుందామని చెక్ చేసుకుంటే చెస్ట్ లూజ్ కూడా అక్కడికే ఉందన్నమాట. ఇంకా రౌండ్ ఆర్మ్ రౌండ్ అయితే మనకి సరిపోయినట్టే. చెస్ట్ లూజ్ ఆర్మ్ రౌండ్ మ్యాచ్ అయితే ఇంకా బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది. టోటల్గా దీనికి 5.5 అయితే సెట్ అయిందనమాట. మనమైతే 6 తీసుకున్న ముందు 5 తీసుకోవాల్సింది ఫస్టే. ఇక నో ప్రాబ్లం, ఇప్పుడైతే సెట్ అయిపోయింది కదా. తర్వాత రౌండ్ని మంచిగా నీట్గా కట్ చేసేసేయండి. రౌండ్ కట్ చేయడానికి రాని వాళ్ళు ఒక పేపర్ మీద మార్క్ వేసుకొని రౌండ్ ప్రాక్టీస్ అనేది చేయండి. చెయ్యి బాగా తిరుగుతుంది అన్నమాట ప్రాక్టీస్ చేయడం వల్ల. కొంచెం అలా క్రాస్ తీసేస్తే మనకు ఫిట్టింగ్ బాగుంటుంది. తర్వాత కట్స్ అయితే ఇచ్చేసేయండి. బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసి ఇంతేగా. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి చూడండి, ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత 8.5 ఖర్చులతో సహా క్లాత్ని అలా సర్దుకోవాలి మనం. నాకైతే సరిపోయింది. అలా వేసుకోవడం వల్ల 2 వైపులే ప్యాచెస్ పడతాయి అన్నమాట. మనకు కొంచెం స్టిచ్చింగ్ అన్నది కొంచెం తగ్గుతుంది. చూడండి అలా లైన్ వేసేసుకొని నేనైతే నీట్గా క్రాస్లు అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత నేనైతే ఈ బ్లౌజ్కి కట్ వర్క్ మాదిరిగా వచ్చిందన్నమాట. అందుకనే నేను క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీకు స్టిచ్చింగ్ చూపించాను కదా, కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలని. సేమ్ అదే బ్లౌజే అన్నమాట. అలా స్టిచ్ చేశాను కాబట్టి నాకు ఎంతైతే ఖర్చు కావాలో అంత తీసేసుకున్నాను. తర్వాత లూజ్ అనేది మార్క్ వేసుకోండి. తర్వాత బ్లౌజ్ హైటు ఖర్చులతో సహా మార్క్ వేసేసుకోండి. తర్వాత చంక డౌన్ దగ్గర కూడా అలా మార్క్ వేసేసుకొని ముందుగా 1 లైన్ అయితే అలా వేసేసుకోండి. తర్వాత చంక డౌన్ మార్క్ వేసుకున్నాం కదా. తర్వాత చూడండి 3కి ఉంది కదా. తర్వాత మనకి 8.5 వచ్చింది కదా, 7.5కి అయితే అలా మార్క్ వేసేసుకోండి. 1 ఇంచు ఆ కరువు తీసే దాంట్లోనే పోతుంది అన్నమాట. ఇప్పుడు చూసుకోవాలి మనం 8.5 సరిపోతుందా లేదా అన్నది. కొంచెం ఒక లైన్ అయితే తక్కువ వచ్చింది నాకు, అలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా ఉంటుంది. మళ్ళీ మనం వేరే మార్కింగ్స్ వేసి కష్టపడాల్సిన అవసరమే లేదు. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అంటే కుదురుతుంది. 8.5 వచ్చింది ఖచ్చితంగా, అంటే 8.5 వస్తుంది. ఇక మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. మళ్ళీ నేను రబ్ చేసి చూపిస్తాను చూడండి. అలా 8.5 వచ్చేసింది కదా, అంతే. హ్యాండ్ కటింగ్ అయితే సింపుల్గా అయిపోతుంది. లూజ్ కూడా కరెక్ట్గా మంచిగా మార్క్ అయితే వేసేసుకొని ఆ మార్కింగ్స్ని కలిపేసుకోవాలన్నమాట. తర్వాత ఖర్చులు కూడా ఆది బ్లౌజ్ నుంచి అయితే చూసుకుంటున్నాను నేను. అలా అంతే. తర్వాత కట్ చేసేసుకోవడమే. నేను ఇక లోతు గురించి అయితే నేను స్టిచ్చింగ్లోనే చూపిస్తాను. తర్వాత ఏమైనా ఎగస్ట్రా క్లాత్ అలా ఓపెన్స్ ఒకవైపు ఓపెన్స్ చేసేసుకోండి, క్లోజ్గా ఉంటుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం చూసుకోండి. ముందుగా ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ అన్నది అదైతే స్ట్రైట్ కటింగే, అందుకని నేను స్ట్రైట్గా అయితే పెడుతున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకోండి. 3 ఫింగర్స్ అలా మార్క్ అయితే వేసేసుకొని ఆ 3 ఫింగర్స్ లోపలికి మడిచేసేయండి. తర్వాత స్ట్రైట్గా క్రాస్గా అయితే పెట్టేసేయండి. ఇంక ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ పెట్టేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు.
ఫోల్డింగ్ వైపే పెట్టాలి, ఓపెన్స్ వైపే పెట్టాలి అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఎలాగో ఓపెన్సే కదా ఫ్రంట్ పార్ట్లో, అందుకే ఎక్కడ పెట్టినా ఓకే మనకు. నేనైతే అలా అడ్జస్ట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా రౌండ్ అయితే మంచిగా స్కేల్తో రౌండ్ అయితే వేసేసేయండి. నెక్ దగ్గరకు వచ్చేసరికి స్ట్రైట్గా వేసేసి వదిలేసేయండి. నెక్ ఫ్రంట్ పార్ట్ డీప్ తక్కువగా ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ఉన్నంత ఫ్రంట్ పార్ట్ ఉండదన్నమాట. తర్వాత చూడండి మెడ పీసెస్కి, హ్యాండ్ జాయింట్స్కి, హుక్స్ పట్టీ, కాజా పట్టీకి, క్రాస్ బెల్ట్కి అంతా క్లాత్ అయితే సరిపోతుంది అని మీకైతే చూపిస్తున్నాను నేను. చూడండి అలా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మార్కింగ్ అయితే వేసేసేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే నేను ఈ వీడియో బ్లౌజు కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే పెట్టడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను 40 సైజ్ బ్లౌజ్ అని చెప్పి 2 పార్ట్స్గా రీసెంట్గానే పెట్టాను కదా వీడియో, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని. అందుకని వీడియో అయితే పెట్టడం లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇంకా స్టిచ్చింగ్ వచ్చేసి అది కూడా 40 సైజ్ బ్లౌజే కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏం చేంజ్ లేదు. మనం కొలతలు ఒక్కటే కొంచెం చేంజ్ చేసుకోవాలన్నమాట. పద్ధతి అయితే అదే, టక్స్ గురించి అలాగే ఫిట్టింగ్ అంతా దానిలోకే. ఇంకా అందుకని నేను స్టిచ్చింగ్ అయితే పెట్టడం లేదన్నమాట. తర్వాత చూడండి మనం షోల్డర్స్ కూడా ఫ్రంట్ పార్ట్కు ఖర్చుతో సహా మార్క్ అయితే వేసేసుకున్నాం కదా. బ్లౌజ్ని అలా షోల్డర్స్ దగ్గర పెట్టేసి 2 ఫింగర్స్ అయితే అలా పెట్టేసేయండి. రౌండ్ మంచిగా చెక్ చేసుకోండి, సర్దుకోవాలి. మంచిగా సర్దుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్ అన్నది. తరువాత అలా ఎల్ షేప్లో మార్క్ చేసి రౌండ్ ఇచ్చేసేయాలి. మనం బ్యాక్ పార్ట్లో ఎలా రౌండ్ ఇచ్చేసామో అలానే ఆ రౌండ్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుంటే సరిపోయింది కదా. చూడండి అలా. తరువాత అక్కడి నుంచి క్రాస్ బెల్ట్ ఎక్కడైతే ఉందో పైన మనం ఖర్చుకు వదిలేయాలన్నమాట. మెడ పీస్ పెట్టాలి కదా, ఖర్చుకు వదిలేసి అలా మార్క్ వేసేసుకోవాలి. 3 మార్కింగ్స్, ఒకటి టక్స్ కోసం, ఒకటి క్రాస్ బెల్ట్ అతికించడం కోసం. తరువాత చెస్ట్ లూజ్ కూడా ఖర్చులతో సహా అయితే మార్క్ వేసుకోండి. చివరన వచ్చేసరికి 1 ఫింగర్కి మార్క్ వేసేసేయండి. ఇక్కడ లోతు 1 ఫింగర్ నేను ఎలా పెట్టాను వీడియోలో అలా రౌండ్ తీసేయండి. ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ కదా, కొంచెం లోతు ఎక్కువగా తీయాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత అక్కడ కొంచెం అలా షేప్ అయితే ఇచ్చేసేయండి. క్రాస్ బెల్ట్ కోసం అలా షేప్ తీసేయాలి. ఇక యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవడమే. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఉక్సులు పట్టే దగ్గర కొంచెం ఖర్చు తీసుకోవాలి. లేదంటే మనకు భుజాలు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి రౌండ్ అనేది తక్కువ అవుతుంది అన్నమాట. ఖర్చు తీసేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నేను టక్స్ గురించి అయితే స్టిచ్చింగ్లోనే కదా చూపించడం జరుగుతుంది. ఇంకా నేను ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే చూపించానో ఇంకా అలానే, ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఇక చూడండి అలాగైతే వచ్చిందనమాట. ఇక ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంతే. ఇక తర్వాత క్రాస్ బెల్ట్, మెడ పీసు అవన్నీ నేను ముందే మార్క్ వేసి చూపించాను కదా మీకు, అందులోనే వస్తాయన్నమాట. తర్వాత బ్యాక్ బెల్ట్ కోసం అయితే నేను పొద్దుపాటు అనేది తీసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే 1 మీటర్ ఉంది కదా పీస్ అని, నేను పొద్దుపాటు కిందికి వేయలేదు కదా, అందుకని ఇంకా పొద్దుపాటు సైడ్కి ఉంటే నేను అదైతే కట్ చేసేసుకున్నాను. తర్వాత క్రాస్ బెల్ట్, మెడ పీసెస్ అన్నీ సరిపోతాయి అన్నమాట క్లాత్లోనే. తర్వాత వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అంతే, బాయ్ బాయ్.